ఇక్కడ చూడండి ఉదాహరణ 3. ఇక్కడ త్రిభుజం ఏబిసిలో సి వద్ద లంబకోణం కలదు. సి వద్ద లంబకోణం కలదు అంటే ఇక్కడ వాళ్ళు మ్యాప్ ఇచ్చారు. ఒకటి ఇక్కడ మ్యాప్ ఇచ్చారు, ఏబిసి అని ఇచ్చారు. ఇక్కడ సి వద్ద లంబకోణం కలదు. ఇక్కడ మధ్యలో ఒకటి డి కూడా ఇచ్చారు. సిడి పర్పెండిక్యులర్ ఏబి, సిడి పర్పెండిక్యులర్ ఏబి మరియు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 55 అయినా, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 55 అయినా ఫస్ట్ వన్ వచ్చేసి యాంగిల్ డిసిఏ కనుక్కోమన్నారు. సెకండ్ వన్ వచ్చేసి యాంగిల్ బిసిడి కనుక్కోమన్నారు. థర్డ్ వన్ వచ్చేసి యాంగిల్ ఏబిసి కనుగొనమన్నారు. యాంగిల్ డిసిఏ అంటే ఇక్కడ ఓన్లీ యాంగిల్ డిసిఏ. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి యాంగిల్ బిసిఏ, బిసిడి, యాంగిల్ బిసిడి అంటే ఇక్కడ బిసిడి. సెకండ్ వన్ వచ్చేసి బిసిడి కనుగొనమన్నారు. థర్డ్ వన్ వచ్చేసి టోటల్గా మొత్తం ఏబిసి కనుగొనమన్నారు. ఇప్పుడు మనము ఇక్కడ యాంగిల్ ఉంది కదా, మనం యాంగిల్ ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ఇక్కడ సి దగ్గర యాంగిల్ డిసిఏ అంటే మనం ఇక్కడ ఏ వాల్యూ అనుకోవాలంటే సి వాల్యూ అనుకోవాలి. ఇక్కడ యాంగిల్ బిసిడి అంటే సి వాల్యూ అనుకోవాలి. మీకు ముందు అర్థమవుతుంది, ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది మీకు. త్రిభుజం ఏసిడిలో త్రిభుజం ఏసిడిలో ఈ ఏసిడిలో కూడా 180 డిగ్రీస్ ఉంటుంది కదా మొత్తం. ఇప్పుడు ఏబిసి అంటే 180 డిగ్రీస్, ఏసిడి అంటే 180 డిగ్రీస్. ఇప్పుడు వాళ్ళు ఈ త్రిభుజం అడిగారు. త్రిభుజం ఏసిడిలో యాంగిల్ సిఏడి అంటే సిఏడి అంటే ఇప్పుడు మనం యాంగిల్ సిఏడి అని అడిగా. ఇప్పుడు 3 వాల్యూస్ గురించి యాంగిల్ సిఏడి ప్లస్ యాంగిల్ ఏడిసి ప్లస్ యాంగిల్ డిసిఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 3 యాంగిల్స్ వచ్చేసి 180 డిగ్రీస్ అంట. ఇప్పుడు మనం ఇక్కడ రాసుకోవాలి కదా, ఏ వాల్యూస్ రాయాలి కదా. మనం ఎట్లా అనుకొని రాయాలి? యాంగిల్ సిఏడి అంటే ఏ వాల్యూ రాయాలి? సిఏడి అంటే మిడిల్లో ఉంటుంది కదా, ఏ వాల్యూ రాయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 55. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 55. ఇక నెక్స్ట్ యాంగిల్ ఏడిసి ఇక్కడ యాంగిల్ ఏడిసి ఇక్కడ డి వాల్యూ ఎంత? ఇది లంబకోణంలో ఉంది, డి వాల్యూ 90 డిగ్రీస్. ఇక్కడ ఏడిసి మధ్యలో డి వాల్యూ రాసుకోవాలన్నమాట. ఇక్కడ ఏడిసి డి వాల్యూ లంబకోణంలో ఉంది కాబట్టి 90 డిగ్రీస్. ఇక్కడ డిసిఏ అనేది మనకు తెలియదు. డిసిఏ అనేది ఇక్కడ తెలియదు. ఏ వాల్యూ 55 తెలుసు, డి వాల్యూ లంబకోణంలో ఉంది కాబట్టి 90 డిగ్రీస్ తెలుసు. డిసిఏ అన్నప్పుడు సి వాల్యూ మనకి ఇక్కడ తెలియనప్పుడు మనం యాజ్ డీజ్గా అట్లనే రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు ఒకవేళ ఏసిబి వాల్యూ అడిగినప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్ సి వాల్యూ. ఏసిబి అడిగినప్పుడు సి వాల్యూ 90 డిగ్రీస్. మనకి ఇక్కడ డిసిఏ అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఎంత అనేది మనకు తెలియదు. డిసిఏ వాల్యూ మనకు తెలిసింది ఏంది? ఏ వాల్యూ 55 డిగ్రీస్ తెలుసు, ఏడిసి వాల్యూ 90 డిగ్రీస్ తెలుసు. మనం అప్లై చేసినాం 55, 90. మనకి ఇప్పుడు యాంగిల్ డిసిఏ తెలియదు, అలాగే యాజ్ డీజ్గా రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ 3 కోణాల మొత్తం ఎట్లయినా 180 డిగ్రీస్ కదా. ఈ 180 డిగ్రీస్ నుంచి ఈ 55, ఈ 90 తీసేస్తే మనకు డిసిఏ వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పేజీలో ఉంది. ఇక్కడ చూడండి 55, 90 డిగ్రీస్ మొత్తం కలిపితే 145 అవుతుంది. 145 ప్లస్ డిసిఏ మనకు తెలియదు కాబట్టి డిసిఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు డిసిఏ కావాలంటే ఇది ఇక్కడ ఉన్న ఈజ్ ఈక్వల్ టు యువతల ప్లస్ ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు యువతలకి అయితే మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ 180 డిగ్రీలో నుంచి డిసిఏ
180 డిగ్రీల నుంచి -145 పోతే 35 వస్తుంది. ఈ 35 అనేది ఏంటంటే DCA వాల్యూ. ఇప్పుడు DCA త్రిభుజం ఉంది కదా, వాటిలో C వాల్యూ ఎంత 35. ఇగో ఇక్కడ డయాగ్రామ్ ఇక్కడికి గీసుకున్నాను చూడండి, ఇక్కడ లోపల ఉంటుందా ఈ C వాల్యూ 35, ఈ A వాల్యూ 55, ఈ D వాల్యూ 90 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు ఈ లెక్క వచ్చేసింది మనకు. DCA వచ్చేసింది 35 డిగ్రీస్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ DCA 35 డిగ్రీస్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సింది నెక్స్ట్ BCD కావాలి. ఇది కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది లెక్క, కొంచెం బాగా అర్థం చేసుకోవాలి. మనకేం కావాలి అక్కడ BCD కావాలి. మనకి ఇక్కడ BCD కావాలి. అయితే BCA వాల్యూ ఎంత 90 డిగ్రీస్. BCA వాల్యూ ఎంత 90 డిగ్రీస్. అంటే ఇక్కడ వేసుకున్న చూ డయాగ్రాము BCA వాల్యూ, ఇది ఒక మొత్తం త్రిభుజం అనుకోండి. ఇప్పుడు మొత్తం త్రిభుజం వాల్యూ మనకు తెలుసు BCA వాల్యూ. C వాల్యూ 90 డిగ్రీస్ లంబకోణంలో ఉంది కాబట్టి BCA అన్నప్పుడు C వాల్యూ 90 డిగ్రీస్, టోటల్ 90 డిగ్రీస్. ఓన్లీ DCA అన్నప్పుడు మాత్రమే 35 డిగ్రీస్. ఓన్లీ ఇక్కడ వరకే DCA అన్నప్పుడు మాత్రమే 35 డిగ్రీస్ వచ్చింది మనకు. ఇప్పుడు BCA అంటే C 90 డిగ్రీస్, ఈ కోణం 90 డిగ్రీస్ మనకు DCA అన్నప్పుడు. ఇప్పుడు BCA వాల్యూ మనకు తెలుసు 90 డిగ్రీస్. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, BCD కావాలి. BCD అడిగిరు ఎగ్జామ్లో, అక్కడ క్వశ్చన్లో BCD కావాలని అడిగారు. మనము DCA మనకు తెలుసు, DCA ప్లస్ BCD ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఈ రెండు 90 డిగ్రీస్ కలిపితే 90 డిగ్రీస్ అని మనకు తెలుసు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం తెలుసు అంటే ఓన్లీ DCA వాల్యూ తెలుసు, BCA వాల్యూ తెలుసు. ఇప్పుడు మనకు కావాల్సింది అక్కడ ఏం అడిగిరు, BCD అడిగిరు. అయితే ఈ రెండు వాల్యూస్ కలిపితే 90 డిగ్రీస్ అని మనకు తెలుసు. ఇక్కడ ఈ యువతల ఉన్న వాల్యూ, యువతల సైడ్ ఉన్న వాల్యూ మొత్తం కలిపితే 90 డిగ్రీస్ అని మనకు తెలుసు. అయితే DCA వాల్యూ 35, BCD వాల్యూ మనకు తెలియదు, యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 90. BCD తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా 90 ఈజ్ ఈక్వల్ టు యువతలు ఉన్నది యువతలకు పోతే -35 తీసేస్తే 55. BCD వాల్యూ 55 వస్తుంది. ఇది మనం ఓవరాల్గా ఎలా ఆలోచించవచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఇది A వాల్యూ 55 వచ్చింది, ఈ D వాల్యూ 90 డిగ్రీస్, ఇక్కడ టోటల్ 90. C వాల్యూ ABC త్రిభుజం అనుకుంటే టోటల్ 90లో ఇక్కడ ఒక 35 వెళ్ళిపోయింది. 35 పోయినప్పుడు యువతల సైడ్ ఏముంటుంది, 55 ఉంటుంది. రెండు కలిపి 90 కదా, 35 పోయినప్పుడు 55 ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఆలోచిస్తే 55 వస్తుంది ఆన్సరు. ఇక్కడ మనకి ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ABC కనుగొనమన్నారు. ABC ప్లస్ BCA ప్లస్ CAB. ఇగో ABC మొత్తం కనుగొనమన్నారు. ABC ప్లస్ BCA ప్లస్ CACB కనుక్కోమన్నారు. మనకి మినిమం మనం ఎట్లా అనుకోవాలంటే, ఈ మధ్యలో ఉన్న B వాల్యూ, యాంగిల్ ABC అంటే B వాల్యూ అనుకోవాలి, యాంగిల్ BCA అంటే C వాల్యూ అనుకోవాలి, యాంగిల్ CAB అంటే A వాల్యూ అనుకోవాలి. ఈ మూడు కలిపి మనకు 180 డిగ్రీస్ ఉంటాయి అన్నమాట. 180 డిగ్రీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ABC తెలియదు, BCA తెలుసు. ఇగో BCA తెలుసు కాబట్టి 90 డిగ్రీస్. BCA 90 డిగ్రీస్, BCA లంబకోణం కాబట్టి ఇది 90 డిగ్రీస్ అని మనకు తెలిసి ఇక్కడ రాసుకున్నాం. CAB ఈ C వాల్యూ మనకి ఏ వాల్యూ క్వశ్చన్లోనే ఇచ్చారు 55 డిగ్రీస్ అని. CAB వాల్యూ ఏ వాల్యూ 55 డిగ్రీస్ అని క్వశ్చన్లోనే ఇచ్చారు. ఇక్కడ ఏ వాల్యూ రాసుకోవాలి 55 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180. మనకు కావాల్సింది ABC ఈజీ ప్లస్ 90 55 145. ఈ రెండు ప్లస్ చేస్తే 145 ఈజ్ ఈక్వల్ టు యువతల ప్లస్ ఉన్నది, ఈజ్ ఈక్వల్ టు యువతలకి వెళ్ళిపోతే -145. ABC ఈజ్ ఈక్వల్ టు 180 - 145 తీసేస్తే
యాంగిల్ ఏబీసీ వాల్యూ 35 వస్తుంది. ఏబీసీ వాల్యూ 35, ఇక్కడ బి వాల్యూ 35 అనమాట. ఏబీసీ యాంగిల్ ఏబీసీ అంటే ఇక్కడ బి వాల్యూ అనమాట. బి వాల్యూ 35. ఇక్కడ మనకి ఏబీసీ వాల్యూ వచ్చింది. ఇక్కడ వాళ్ళు అడిగిన 3 వాల్యూస్ వచ్చినాయి, మనం 3 వాల్యూస్ వచ్చినాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ డీసీఏ అడిగారు వాళ్ళు. డీసీఏ వచ్చేసి 35 డిగ్రీస్, బీసీడీ వచ్చేసి 55 డిగ్రీస్, యాంగిల్ ఏబీసీ వచ్చేసి 35 డిగ్రీస్. ఈ 3 కలిపితే కూడా 180 డిగ్రీస్ ఉంటాయి అన్నమాట. కొంచెం బాగా ఆలోచించి టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని అర్థం చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్.